మనోహరుడా నా యేసయ్యా. నేను విజయవాడ పట్టణానికి 2005వ సంవత్సరంలో రావడం జరిగిందండి. సింగనగర్లో పాస్టర్ డేవిడ్సన్ అయ్య గారి యొక్క మేనకోడల్ని వివాహం చేసుకొని ఇక్కడ స్థిరపడడం జరిగింది. అదేవిధంగా దైవ సేవకులతో పాటు పరిచర్యలో పాల్గొంటూ దేవుని యొక్క సేవకులకు లోబడి సేవకులు చెప్పిన ప్రతిదానిని అంగీకరించి సేవలో పరిచారకులుగా కొనసాగుతున్న సమయంలో నేను ఈ విజయవాడ పట్టణం వచ్చిన తర్వాత కార్పొరేషన్లో వాటర్ సప్లై, మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ సప్లైలో వర్క్ చేశాను, వర్క్ ఇన్స్పెక్టర్గా. అయితే ఆ వర్క్ ఇన్స్పెక్టర్గా చేస్తున్న ఆ సమయంలో దేవుడు, నేను కుర్చీలో కూర్చొని ఆ వర్క్కి సంబంధించి ఏదో రాస్తూ ఉండగా, మెజర్మెంట్స్, మెటీరియల్స్ అవి రాస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ నాతో మాట్లాడుతూ ఉంది. ఏమని అంటే, సేవ చేయాలనే ఒక తలంపు నీలో ఉన్నది, కానీ నీవు సేవకు రావడం లేదు. నేను అనుకున్నాను, సరే సేవ చేయొచ్చు, సేవకుడితో పాటుగా సహకారిగా ఉంటున్నాము, సేవలో పాల్గొంటున్నాము, పరిచర్య చేస్తున్నాము, ఇది కూడా దేవుని పనిలో ఒక భాగమే కదా అనుకొని నేను ముందుకు సాగుతూ ఉన్నటువంటి సమయంలో దేవుని ప్రేరేపణ ఏమిటి అంటే, ఈ సమయంలో కాకపోతే నువ్వు ఏ సమయంలో దేవుని సేవ చేస్తావు? వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, నీ శ్వాస జీవితం ముగించిన తర్వాత నువ్వు సేవలోకి వస్తాను అని అంటే రావాలని ఆశ నీకు ఉంటుంది, కానీ చేయగలిగినటువంటి శక్తి నీలో ఉండదు అని చెప్పి ఆత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నేను అదే సమయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటనంటే, నిజమే కదా, దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుండగా దేవునికి లోబడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి ఆలోచన కలిగింది. ఎందుకంటే నన్ను గద్దిస్తున్నది, నన్ను పిలుస్తున్నది వ్యక్తులు కాదు, మనుషులు కాదు, దేవుడు మాత్రమే అని జ్ఞాపకం చేసుకొని నేను అక్కడే ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రభువా, నిజమే నాన్న, నాకు పరిగెత్తవలసినటువంటి వయసు ఇప్పుడు ఉంది, కానీ కొంతకాలానికి మీరు చెప్పినట్టుగా వృద్ధాప్యంలోనికి వెళ్ళిన తర్వాత నేను పరిగెత్తి సేవ చేయాలన్నా చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, శక్తిహీనత నాలో ఏర్పడుతూ ఉంది. అప్పుడు పనికి మాలినటువంటి సాధనముగా ఉండవలసిన వాడనే తప్ప పనికొచ్చే సాధనముగా నేను ఉండలేను కదయ్యా అని చెప్పి అనుకున్నాను. అందుకే అప్పుడు ఏం చేశానంటే, ఈరోజు నుంచి రేపటి నుండి నేను ఇక డ్యూటీకి రాను అని నాతో ఉన్నటువంటి వారికి చెప్పా. అదేంటి రేపటి నుంచి డ్యూటీకి రానంటున్నావు, ఏంటి, ఏం కారణం అన్నాడు. అంటే నాకు తెలియదు, నేను రేపటి నుంచి డ్యూటీకి రాను అని చెప్పా. 2014 డిసెంబర్ 7వ తారీఖున అట్టి నిర్ణయం తీసుకొని ఆ రోజు నుంచి నేను ఈ కార్పొరేషన్ ఉద్యోగానికి వెళ్ళట్లేదు. ఇక ఇన్స్పెక్టర్లు ఇంటికి కబురు పెట్టారు, ఏఈ గారు కబురు పెట్టారు, అయ్యా నేను రావట్లేదు. కారణం ఏంటి? దేవుడు నన్ను పరిచర్య చేయమంటున్నాడు, సేవ చేయమంటున్నాడు, అందుకే నేను ఇది వదిలేస్తున్నాను అన్నాడు. అంటే మా ఏఈ గారు అన్నాడు, అయ్యా నువ్వు సేవ చేయాలంటున్నావు, దేవుని పని చేయాలంటున్నావు, నువ్వు ఎట్లా పోషించబడతావు? పని చేయకుండా ఎవరు నీకు జీతం ఇస్తారు అన్నాడు. సార్, నేను ఏ రోజు కూడా దాని గురించి ఆలోచన చేయనండి. ఎందుకనంటే ఆయన ఆకాశ పక్షులను చూడుము, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని పోషిస్తున్న దేవుడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా
అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఆయనకు వాక్యం తెలియకపోయినా ఆయనతో ఆ మాట చెప్పాను. ఇలాంటి ఎన్నో చెప్తారయ్యా మీరు, అరే జీవితాన్ని నాశనం చేసుకుంటావేంటి అన్నాడు. నాశనమైనా పర్లేదండి, నేను మాత్రం ఇక రాను అని చెప్పాను. హల్లెలూయా. ఒక నిర్ణయం తీసుకొని ఇక అయ్యగారి దగ్గరికి వెళ్ళా. ఆ 2 రోజుల క్రితం దేవుడు దర్శనం ద్వారా కూడా నాకు సేవ పరిచయం చూపించాడు. ఆ దర్శనాన్ని బట్టే ఆ 2వ రోజు మాట్లాడాడు. 2 రోజుల క్రితం దర్శనం వచ్చింది, ఆ 2వ రోజు ఏమో దేవుడు నాతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అప్పుడు నేను దేవునికి లోబడి ఒక నిర్ణయం తీసుకొని దైవ సేవకులు చెప్పినప్పుడు సేవ చేస్తావా అన్నాడు. చేస్తానండి అన్న. చేద్దువులే అన్నాడు. సరే అనుకున్నాను. ఎప్పుడు పంపిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ అయ్యగారు కొన్ని సంవత్సరాలు నన్ను సేవకు పంపించలేదు. కారణం ఏంటంటే ఏదో కొన్ని ఆత్రంగా చెప్పే నిర్ణయాలు ఉంటాయి, ఒడిదుడుగ్గా చెప్పే నిర్ణయాలు ఉంటాయి. నిలబడగలటువంటి స్టాండర్డ్ కావాలి కదా. ఆ స్టాండర్డ్ లేనప్పుడు మరలా పక్కకి వెళ్ళిపోతాడేమో అని ఆలోచన చేశారేమో నాకు తెలియదు. కానీ మరలా 2018వ సంవత్సరం దాకా పరిచర్యలోనికి నేను రాలేదు. కారణం ఏంటంటే ఉద్యోగం అయితే మానేశాను, కానీ నా చేతి వృత్తి ఉంది. నేను టాపీ పని చేస్తాను, టాపీ మేస్త్రిని. ఆ పని చేసుకుంటూ కొనసాగుతూ దైవ సేవకులతో పాటుగా సేవ పరిచర్యలో పాల్గొంటూ వాక్య పరిచర్యలు కూడా చేస్తూ కొనసాగుతూ వస్తూ ఉన్నాను. ఆ వస్తున్న సమయంలో 2018వ సంవత్సరంలో దేవుడు నన్ను సంపూర్తిగా ఆ పని కూడా, ఏ పని, జీవనోపాధి కోసం చేస్తున్నటువంటి టాపీ పని కూడా వదిలేసేమన్నాడు దేవుడు. వదిలేసి ఒకరోజు వెళ్ళి అక్కడ కూర్చున్నా. అయ్యగారు వాళ్ళ ఇంట్లో కూర్చుని, దేవుడి సన్న అయ్యగారు వాళ్ళ ఇంట్లో. ఏంటయ్యా ఈ టైంలో కనపడుతున్నావు, పనికి వెళ్ళలేదా అన్నాడు. వెళ్ళలేదండి అన్న. ఏంటి అన్నాడు. ఇక నేను ఈ రోజు నుంచి పనికి వెళ్ళట్లేదన్న. ఏమన్నాడు. పరిచర్యకై సమర్పించుకున్నాను కదండి, ఇక్కడ నుంచి సేవ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను అన్న. సరే ఓకే, ఆ నిర్ణయం కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. అప్పుడు చెప్పాను, కానీ దాన్ని అంతగా రూఢిపరుచుకోలేదు అయ్యగారు. ఎప్పుడైతే ఉద్యోగం మానేసి కష్టపడడానికి ఇష్టపడిన నన్ను 4 సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్లో ఉంచారు. నిజమే. ఎందుకనంటే హడావుడిగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు అవుతాయి, దానివల్ల సమస్యలు వస్తాయి. ఏదో దేవుని నామానికి అవమానం కూడా కలుగుతూ ఉంది. ఒక్కొక్కసారి సేవకు వచ్చామని చెప్పి బైబిల్ పట్టుకొని తిరుగుతూ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సేవను విడిచేసి ఉన్న పాటున అదే మరలా మునుపటి జీవితంలోనికి వెళ్ళిపోతే ఏమవుతుందంటే అవమానం కలుగుతుంది. ఎవరికి? దేవునికి అవమానం కలుగుతుంది. అందుకే దైవ సేవకులు చాలా నన్ను పరీక్షించి పరిశీలన చేసి సేవకులకు రూఢి అయిన తర్వాత అభిషేకించారు. ఎప్పుడు అభిషేకించారంటే 2019వ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన అభిషేకించారు. ఎప్పుడంటే ముస్తాబాద్, ఇప్పుడు నాకు ఏ సంఘం పరిచర్య అప్పగించారో ఆ సంఘము వార్షికోత్సవం రోజున అభిషేకించడం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే నా జీవితంలో అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది నా జీవితం. నేను 2004వ సంవత్సరంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి దుర్వ్యసనాలకు లోనైనటువంటి పరిస్థితి నాది. 1999లో బాప్తిసం తీసుకున్నాను, కానీ ఆత్మీయ సహవాసాన్ని కోల్పోయి, సంఘ సహవాసాన్ని కోల్పోయి, సేవకులకు విశ్వాసులకు సంఘానికి దూరముగా పారిపోయి హైదరాబాద్ అనే మహాపట్టణంలోనికి వెళ్ళిపోయి దుర్వ్యసనాలకి బానిసనయ్యాను. పుట్టిన ఊరిలో ఎటువంటి మచ్చ లేదు. నేను జీవించినంత కాలం 14 సంవత్సరాలు మా స్వగ్రామంలో ఉన్నాను, కానీ ఏ చెడు అలవాటు నాలో లేదు. చిన్ననాటి నుండి కూడా మందిరం అంటే ఇష్టం, సేవకులు అంటే ఇష్టం. మొదటిగా ప్రార్థన పెట్టారు అని అంటే నేనే వెళ్ళి స్టార్ట్ చేసేవాడిని చిన్ననాటి నుండే. అయితే 2004లో నన్ను సాతాను శోధించింది. అనేక మార్గంలో గుండా
పడిపోయాను. ఒకటని కాదు, సమస్తము ఈ లోకములో దేవునికి ఆయుష్కరమైన కార్యం ఏదైతే ఉందో వాటన్నిటిలో కూడా సాతానుగాడు నన్ను లోపరుచుకున్నాడు. ఆ లోపరుచుకున్న సమయంలో నాకు ఒక చిన్న సమస్య నా శరీరంలో, ఈ ముఖం మీద మొత్తం చాలా చూడడానికి అసహ్యకరమైనటువంటి పరిస్థితి నా ముఖం మీద ఏర్పాటైంది. ఒక శరీరంకు సంబంధించినటువంటి వ్యాధి. ఆ వ్యాధి ఎంతమందో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, కానీ ఆ డాక్టర్ల వలన అది సాధ్యం కాలేదు. నేను ఆల్రెడీ రక్షణ పొంది ఉన్నాను, మారు మనసు పొంది ఉన్నాను, ఆ విశ్వాసుల సంఖ్యలో విశ్వాసుల గుంపులో చేరాను. 1 సంవత్సరం పాటే సహవాసం కొనసాగించాను. ఆ సంవత్సరం తర్వాత లోకంలో కలిసిపోయిన విధానాన్ని బట్టి దావీదు ఏ రీతిగా అయితే తప్పిపోయి పాపములో పడిపోయాడో అదే రీతిగా నేను జ్ఞాపకం చేసుకున్నాను. నిజమే కదా, నేను రక్షణ పొందాను కదా, నేను బాప్తిసం తీసుకున్నాను కదా, అయినప్పటికీ ఈ సమస్య ఎందుకు వచ్చింది? కారణం ఏంటంటే నేను తీసుకున్న బాప్తిస్మం, నేను తీసుకున్న రక్షణ తొలగిపోయి జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు నాకు శరీరంలో ఈ ముళ్ళును ఉంచాడు. అందుకు మాత్రమే ఇది నాకు వచ్చిందని గ్రహించి వెంటనే దుండిగల్ అనే ప్రాంతం ఉంది. ఆ దుండిగల్ అనే ప్రాంతంలో ఒక మందిరానికి వెళ్ళి ఇట్లాగే ఆదివారం ఆరాధన జరుగుతూ ఉండగా అదే చూడడానికి అసహ్యమైన ఆ ముఖముతోటే వెళ్ళి అక్కడ కూర్చొని కన్నీరు విడిచాను, మొరపెట్టాను. ప్రభువా క్షమించయ్యా, తప్పు చేశాను. ఇదిగో నా జీవితంలో మునుపెన్నట్టు లేనటువంటి వాటిని ఈ చెడు సహవాసాల వల్ల, ఇదిగో ఆత్మీయ సహవాసానికి దూరం అయిపోయి నా జీవితంలో చేయరాని దుర్మార్గపు కార్యాలను చేశానయ్యా, నన్ను దయతో క్షమించవా? ఇదిగో దావీదు రాజును క్షమించావు కదా, ఇదిగో దావీదు రాజు పశ్చాత్తాపడ్డాడు కదా, పాపం నుంచి విడిపించమని ఇదిగో ప్రాధేయపడ్డప్పుడు నీవు మరలా రక్షణ ఆనందాన్ని కలుగజేసావు కదా ప్రభువా, నాకు ఒక్క అవకాశం ఇవ్వయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అదే సంవత్సరంలో డిసెంబర్ నెలలో నేను మా ఊరికి వచ్చాను. ఆ వ్యాధి అనేది నా నుండి ఏ రీతికి వెళ్ళిందంటే అన్ని హాస్పిటల్ తిరిగినప్పటికీ కూడా ఒక్క ఆకుపసరు వలన మాత్రమే అది పోయింది. దేవుడి కార్యం అది. హల్లెలూయా. మరి అన్ని హాస్పిటల్ తిరిగాను, చర్మానికి సంబంధించిన హాస్పిటల్, జీడిమెట్ల తిరిగాను, నర్సాపూర్లో తిరిగాను, నేను ఉన్న ప్రాంతంలో తిరిగాను, ఎక్కడ నయం అవ్వలేదు. ఒక యాదవుల సహోదరుడు నన్ను చూసి, ఏంటయ్యా ఇట్లా ఉన్నావు, ఏంటా ముఖం మీద మచ్చలు, ఆ పుండ్లు, ఏంటి గలీజ్గా ఉన్నావు అన్నాడు. ఏమో తెలియదండి, చాలా చోట్ల చూపించాను, నయం కాలేదు. అయితే నేను ఒక ఆకుపసరిస్తాను, దాన్ని మాత్రం రాయి తీసేస్తాను. దేవుడు అతని ద్వారా అతనికి ప్రేరేపణ కలిగించి ఒక ఆకుపసరు వలన ఆ స్వస్థతను అనుగ్రహించాడు. ఇప్పుడు నేను వెళ్ళి పశ్చాత్తాపడి నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తుకు లోబడిన తర్వాత ఆ రోజు నుండి ఇక మరలా తిరిగి ఆ వైపు చూడలేదు. దేవుడి కృపను బట్టి, దేవుడు నడిపింపును బట్టి 2005వ సంవత్సరంలో నా వివాహం జరిగింది ఒక విశ్వాసరాలితో. నేను అనుకున్నాను, ప్రభువా ఈ దుర్మార్గమైన జీవితానికి నీవిచ్చే బహుమానం, ఇదిగో భార్య దొరుకుట మేలు అంటున్నావు కదా ప్రభువా, మరి అట్టి భార్య నాకు విశ్వాసరాలై ఉండాలి, నా జీవితాన్ని అర్థం చేసుకునే వ్యక్తి కావాలని ప్రార్థన చేశాను. నా భార్యను కూడా మంచి విశ్వాసాలను ఇచ్చాడు, మంచి ప్రార్థనా పరులను ఇచ్చాడు. నా ప్రతి విషయాన్ని కూడా, ఏ విషయాన్ని దాచలేదండి ఆమె దగ్గర. సమస్తం నేను ప్రభువుకు దూరంగా ఉన్నప్పుడు, ప్రభువుకు దగ్గరై మరలా దూరం అయిపోయినప్పుడు నేను ఏ కార్యాలు అయితే చేశానో ప్రతిదీ కూడా ఆమెతో పంచుకున్నాను. ఎందుకంటే ఇద్దరి మధ్య రహస్యాలు ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి, ఆ దేవుని వాక్యం సెలవిచ్చిన విధానాన్ని బట్టి ఏది కూడా ఆమె ఎదుట దాచకుండా సమస్తమును ఆమెకు చెప్పినప్పుడు అప్పుడైతే అది జరిగింది. ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడ్డావు, దావీదు రాజు వలె మరలా రక్షణానందాన్ని పొందుకున్నావు, ఇక అలాంటి తప్పులు ఇక జరగవు, నేను నమ్ముతున్నాను అనింది. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ
రీతిగా కొనసాగుతూ వచ్చాను. దేవుడు పిలుపునందుకొని ఈ యొక్క పరిచర్యకు వచ్చాను. ఈ పరిచర్యలో కూడా మొట్టమొదటిసారిగా దైవ సేవకులకి ప్రేరేపణ కలిగించి ఈరోజు మీ మధ్యలోనికి పిలిపించాడు. హల్లెలూయా. నేను ఎక్కడ ఏ సంఘంలో బయటికి వెళ్ళి చెప్పలేదండి. దేవుని వాక్యాన్ని మొట్టమొదటిసారిగా ఎలిషా పాస్టర్ గారు దైవజనులు, మరి ఆయనకి ఎందుకు ప్రేరేపణ వచ్చిందో నాకు తెలియదు. నేను అటు దినాన ఫోన్ చేసి అడుగుతుంటే నాకు వణుకొచ్చేస్తుంది ప్రభు, నేను ఎంతటి వాడనయ్యా, వేరే మందిరంలోకి వెళ్ళి నేను ప్రసంగించేంత శక్తి నాలో ఉందయ్యా అని ప్రార్థన చేసుకుంటూ, అయ్యా నాదైతే ఏం లేదు, నన్ను సేవలో పురికొల్పినటువంటి దైవ సేవకులు, సేవలో బలపరిచినటువంటి దైవ సేవకులు, మా ఆత్మీయ తండ్రి గారు డేవిడ్సన్ అయ్య గారు ఉన్నారు. ఒక్క మాట అయ్యగారిని అడగండి, అయ్యగారు ఓకే అంటే నేను ఓకే అని చెప్పాను. అప్పుడు చెప్పా, అయ్యగారు మొట్టమొదటిసారిగా మీ మందిరంలోనికి వస్తున్నాను అంటే అయ్యగారు ఏమన్నారంటే, ప్రైజ్ ద లార్డ్, దేవుడు నిన్ను బహుగా వాడుకొనుగాక, హల్లెలూయా. ఆ మాట ఇచ్చాడు. దేవుడు దైవ సేవకులను ఆయన హృదయంలో ఉంచి ప్రేమించిన విధానాన్ని బట్టి అయ్యగారికి నా నిండా వందనాలు. ఎందుకంటే అందరూ ఎక్కడో దగ్గర విని ఎలా చెప్తున్నాడో చూసి అప్పుడు సంఘంలోనికి ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా చెప్తామో, ఎలా ఉంటుందో, వచ్చిన విశ్వాసులకి ఆ వాక్యం హృదయంలోనికి ఎక్కుతుందో లేదో అనేటువంటి సందేహము చాలామందిలో ఉంటుంది. అయితే దైవజనులు నేను చెప్పే వాక్యం ఎక్కడా వెళ్ళలేదు, నేను ఈ రీతిగా మైకి పట్టుకొని మాట్లాడడం కూడా ఎక్కడ వెళ్ళలేదు. అయినప్పటికీ దేవుడు ప్రేమను బట్టి, కృపను బట్టి, దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి మాత్రమే ఈ కార్యం జరిగిందని విశ్వసించి ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు ఈ చిన్న సాక్షిని దీవించునుగాక. ఆమేన్. ఇంత ఓపికగా మీరు అందరూ విన్నందుకు మీకు అందరికీ నా నిండా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు దేవుని వాక్యంలోనికి వెళ్దాం. హల్లెలూయా. యోవేలు గ్రంథం నుండి కొన్ని మాటలను మనము చదువుకుందాం. యోవేలు గ్రంథంలో మొదటి అధ్యాయం నుండి కొన్ని వచనాలు చదువుదాం. 5వ వచనం వరకు. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినండి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియచేయుదురు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారసం పానము చేయువారులారా రోదనము చేయుడి. కొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమాయను. హల్లెలూయా. ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి, పెతూయేలు కుమారుడైనటువంటి యోవేలునకు యెహోవా దేవుడు ప్రత్యక్షమై తెలియచేస్తున్న మాట ఏమిటి అని అంటే, పెద్దలారా ఆలకించండి అని జ్ఞాపకం చేసాడు. అంత మాత్రమే కాదు, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గుడి, వినండి అని జ్ఞాపకం చేశాడు. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నారు అని అంటే, ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు ప్రపంచమంతా కూడా తల్లకిందులవుతూ ఉంది. ఇప్పటికి కూడా కుదుటపడినటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి ఆ ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న తుఫాను వర్షాలు,
అల్లాకొల్లం చేసేసాయి. అంతకుముందు కరోనా అనే మహమ్మారి వ్యాధి విస్తరించి ఉంది. అనేకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఈ పరిస్థితులను మనం చూస్తూ ఉండగా దేవుడు చెప్తా ఉన్నాడు, పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి, ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా అంటున్నాడు. నిజమే, ఇప్పుడు నాకు 38 సంవత్సరాల క్రితము ఏమాత్రము కూడా కరోనా అనే మహమ్మారి వ్యాధి చూడలేదు. పెద్దవారు ఉన్నారు, వారి జీవితంలో కూడా ఇలాంటి వ్యాధి చూడలేదు. నిజమే, ఎందుకనంటే దేవుడు హృదయాలను గుర్తెరిగిన దేవుడు, మనసులను గుర్తెరిగిన దేవుడు, ప్రవర్తనను గుర్తెరిగిన దేవుడు, వారి నడవడికలను గుర్తెరిగిన దేవుడు, వారి యొక్క ఉద్దేశాలను గుర్తెరిగిన దేవుడు. ఆయన సమస్తమును ఎరిగి ప్రజలతో ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ పరిస్థితి ఆపరించింది, ఎందుకు ఈ పరిస్థితి మనకు వచ్చింది అని ఆలోచన చేయమంటున్నాడు. నిజమే కదా, ప్రపంచమంతా అల్లకొల్లంగా ఉంది. ఇప్పటికీ కూడా ఈ కరోనా అనే మహమ్మారి వ్యాధి నుండి ఇంకా బయటికి రాని పరిస్థితి. ఇప్పుడే దైవ సేవకులు చెప్పారు, అయ్యా కరోనా కేసులు ఇంకా మన రాష్ట్రంలో పెరిగాయి. కారణం, చాలా విపత్కరమైన పరిస్థితి మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఇది మనం చూడలేదు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. చూసిన మనం ఏం చేయాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏం చేయాలంట, మీ పితరుల దినములలో కానీ జరిగిన దాన్ని చెప్తూ ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియచేయాలి. అంతే కదా, మనం చెప్పకపోతే మన పూర్వపు సంగతులు మన రాబోయే తరానికి తెలియవు. నిజమే, ఇప్పుడు మనం ఈ కరోనా గురించి మాట్లాడుతూ ఉన్నాము, కానీ ఆయన చెప్పిన సంగతులు వేరే, ఆయన చెప్పిన విశేషాలు వేరే. అప్పుడు ఇశ్రాయేలీలు, అప్పుడు యొక్క ఆ గోత్రముల వారు చేసినటువంటి పాపములను బట్టి, శాపములను బట్టి వాటన్నిటిని కూడా బిడ్డలకు వివరించమంటున్నాడు. ఇశ్రాయేలుల మధ్య ఏ విధమైనటువంటి శ్రమలు వచ్చాయి, ఏ విధమైనటువంటి కష్టాలను ఎదుర్కొన్నారు, ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు పొందారు, ఏ విధమైనటువంటి ఆ దీవెనలు పొందుకున్నారు, వారందరూ చూసిన వారు కనుక వారితో చెప్పమంటున్నాడు. ఇంకా కింద వచ్చిన ఏం చెప్తా ఉన్నాడంటే, గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. అంటే ఒకటి మిగిలిచిన దాన్ని ఇంకొకటి తినేస్తాం. ఆఖరికి ఏమవుతా ఉంది, ఏమీ ఉండదు. ఇక చీడ పురుగులతో సహా అన్నీ కూడా పాలిభాగస్తులయ్యాయి. తినడానికి ఆహారం కొదువైపోయింది. అందుకే దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఈ పరిస్థితులు మీ మధ్య జరుగుతుండగా, ఈ కార్యాలు మీ మధ్య జరుగుతుండగా, ఈ విపత్తులు మీ మధ్య జరుగుతుండగా, ఈ ప్రమాదాలు మీ మధ్య జరుగుతుండగా, ఇదిగో ఈరోజు ఉన్న వ్యక్తి రేపు ఉండకుండా పోతున్న ఈ సందర్భంలో మీరేం చేయాలి, మీరు ఎలా ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ 5వ వచనంలో అంటాడు, మత్తులారా మేలుకొని కన్నీరు విడుముడి, ద్రాక్షారసం పానము చేయవారులారా రోదనము చేయుడి. ఏం చేయాలంట, కన్నీళ్ళు విడవాలి, రోదనము చేయాలి, ఏడవాలి. ఏడవకుండగా, కన్నీరు విడవకుండగా మన సమస్యకు పరిష్కారం లేనే లేదు. ఖచ్చితంగా ఏడవాలి, ఖచ్చితంగా కన్నీరు కార్వాలి. ఎందుకో తెలుసా, నీ దేశం కోసం, నీ చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం, నీ రాష్ట్రము కోసం, నీ సేవకుల కోసం, నీ సంఘము కోసం ఖచ్చితంగా కన్నీరు విడవవలసిన సమయం ఇది. ఎందుకో తెలుసా, ప్రపంచంలో గొప్ప గొప్పవారు అసలు కాళ్ళు తీసి కాళ్ళు బయట పెడితే వారి చుట్టూ మంది మార్బలముతో, సెక్యూరిటీతో, అనేకమైన విధాలుగా ఉన్నటువంటి వారి మధ్యలో వారు అంత భద్రతగా ఉన్నటువంటి పరిస్థితిలో వారికే అభద్రత అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ కరోనా వ్యాధి ఎవరికి వచ్చింది తెలుసా? మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఎవరు వీళ్ళు?
అమిత్ షా ఎవరైనా కేంద్ర హోమ్ మినిస్టర్, ఆయన కేంద్ర హోమ్ మినిస్టర్, తర్వాత ఆయన ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి. ఈయన కోట్లకు పడగలెత్తినటువంటి ఐశ్వర్యవంతుడు. వదిలిందా కరోనా? వదలలేదండి. వారు అంతగా ఉన్నప్పటికీ కూడా, వారు అంతగా సెక్యూరిటీగా ఉన్నప్పటికీ కూడా, వారు ఎంతోమంది వారికి కాపలదారులు ఉంటారు. వారి దగ్గరకు వచ్చేవారిని అనేక మంది సెట్ చేసి వాళ్ళ దగ్గరికి పంపిస్తూ ఉంటారు. ఆ యొక్క జ్వరాన్ని కొలిసే మీటర్ను తలపైన పెడతా ఉన్నారు, శానిటైజింగ్ చేపిస్తూ ఉన్నారు. చేతిలో కూడా ముట్టుకోకుండా కాళ్ళతో అట్లా బటన్ నొక్కితే చాలు శానిటైజర్ చేతిలోకి వస్తూ ఉంది. అన్ని విధాలుగా వారి చుట్టూ వాళ్ళు టెన్నులు ఏర్పాటు చేసి ఆ టెన్నుల నుండి వెళుతూ ఉంటే వారి బాడీ మొత్తం కూడా ఏం చేస్తానంటే ఇది స్ప్రే చేస్తూ ఉన్నారు, శానిటైజర్ స్ప్రే. ఎందుకని? ఆ బ్యాక్టీరియా ఏదైనా ఉంటే అది ఎంత నశించాలి. అక్కడ ఉన్నటువంటి విఐపి వ్యక్తికి అది ఎవరి ద్వారా కూడా ఈ కరోనా అనేది అంటకుండా ఉండాలనేటువంటి జాగ్రత్త. అంటకుండా ఉందా? లేదే. వారంత విధానంగా ఉన్నప్పటికీ కూడా వారికి కరోనా వస్తే మనం ఎంతో ఫ్రీగా తిరుగుతూ ఉన్నాం, ఎన్నో స్థలాలకు వెళుతూ ఉన్నాం, ఎన్నో ప్రదేశాలకు వెళ్తూ ఉన్నాం, పెళ్ళిళ్ళకు వెళ్తూ ఉన్నాం, ఫంక్షన్లకు వెళ్తూ ఉన్నాం, చావుల దగ్గరికి వెళ్తూ ఉన్నాం, దినాల దగ్గరికి వెళ్తూ ఉన్నారు, చాలా దగ్గరికి వెళ్తూ ఉన్నారు అనేకులు. మనము కాదు, మనం వెళ్ళే స్థలాలకు వెళ్తూ ఉన్నాం. బయట వెళ్ళే వాళ్ళు అనేకులు ఉన్నారు, వారి గురించి మనకు అనవసరం. మనం వెళ్ళే ప్రతి స్థలంలో కూడా సమూహంతో మనకు పని, అవునా కాదా? ఇప్పుడు ప్రార్థన పెట్టాం, ఎంతమంది ఉన్నాం ఇక్కడ? చాలామంది ఉన్నాం. ఈ సమూహము వారి దగ్గర ఉండదు, వారి దగ్గరకు ఒక్కొక్కరే వెళ్తారు, సమూహంగా వెళ్ళరు. అయినప్పటికీ వారిని కరోనా వదలలేదు, మనల్ని క్షేమంగా ఉంచింది. హల్లెలూయా! అది మన దగ్గరికి చారనివ్వలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు తన యొక్క రక్త కంచెను మన చుట్టూ ఉంచాడు. ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎంతోమంది కన్నీరు విడుస్తూ ఉన్నారు. ఇదిగో ఇప్పటి వరకు మనం క్షేమంగా ఉన్నాం, ఇక మీదట కూడా క్షేమంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏమి చేయాలంటే కన్నీరు విడవాలి, రోదన చేయాలి. అవి చేయకుండా మనకేమాత్రము కూడా క్షేమము లేదు. ఇక సంతోషించవలసిన అవసరం లేదు. ఇక అంత జరిగిపోయింది, కరోనా అనేది మనకు రాలేదు అని సంతోషించి సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. మనం ఉండే జాగ్రత్తలో ఉండాలి, మన చుట్టూ ప్రార్థన కంచె ఉండాలి, ఆయన కాపుదలను మనం కోరాలి. ఎట్లా వస్తూ ఉందంటే కన్నీరు విడవడం వల్ల వస్తూ ఉంది, రోదనం చేయడం వల్ల వస్తూ ఉంది. 8వ వచనం అంటాడు, పెనుబెట్టిపోయిన యవ్వనురాలు గోడె పట్ట కట్టుకొని అంగలార్చినట్లు నువ్వు అంగలార్చువో. పెనుబెట్టిపోయిన యవ్వనస్తురాలు, భర్తను కోల్పోయినటువంటి యవ్వన బిడ్డ ఏ రీతిగా అయితే అంగలారుస్తుందో, నీవు నేను మనందరం కూడా ఎట్లా అంగలార్చాలంటే, ఎట్లా ఏడవాలంటే అదిగో అట్లా పెనుబెట్టిపోయినటువంటి యవ్వనస్తురాలు ఏడ్చినట్టు. ఇదిగో ఎంతోమంది నివారించడానికి చూస్తారు కానీ ఆమె నివారణ పొందడానికి ఇష్టపడదు. ఎందుకని? ఆమె భర్తతో ఉన్నటువంటి అనుబంధం అలాంటిది, భర్తతో ఉన్నటువంటి సన్నిహితం అలాంటిది, భర్తతో ఉన్నటువంటి జీవితము ఆమె పొందుకున్నటువంటి అనుభూతి అలాంటిది. ఎట్లా మర్చిపోతుంది? మర్చిపోదు కదా. ఆ మర్చిపోని ఆ జ్ఞాపకాలను తలంచుకుంటూ 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 కన్నీరు విడుస్తూనే ఉంది, రోదనం చేస్తూనే ఉంది. అట్లాగే నీవు నేను కూడా ఏం చేయాలంటే ప్రతి విషయంలోనూ, ప్రతి క్షణంలోనూ, ప్రతి స్థలంలోనూ ఏం చేయాలంటే కన్నీరు మాత్రం విడవాలి, ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన కంచె మనకు ఎప్పుడు కూడా ఉంటూనే ఉండాలి. ఆ ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తామా మన పని అయిపోయినట్టే. ఇంటిలో నుండి బయటికి వెళ్ళినప్పుడు, బయట నుండి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన మనల్ని దీవించాలి, ఆయన మనకు కాపుదలుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం ప్రార్థన కంచెను వేసుకోవాలి. ఎప్పుడైతే ప్రార్థనను మర్చిపోయి వెళ్తారో ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక సమస్యను ఎదురు చూస్తూ ఉంటారు. లేరా మీలో? ఎంతమంది లేరు? ఖచ్చితంగా చెప్పడానికి ఇబ్బంది పడి ఉండొచ్చేమో కానీ ఖచ్చితంగా ప్రార్థన చేయకుండా బయటికి అడుగు పెట్టిన వారి జీవితంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొన్న వారు లేకపోలేదని చెప్తాను.
నా జీవితంలో నేను ఒక్కొక్కసారి అడవుడిగా మర్చిపోయి అడవుడిగా ఈ సమయాన్ని ఆలోచనలో పెట్టుకొని ఆ ఇంటి నుండి బయటికి వచ్చేటప్పుడు ప్రార్థించుకోకుండా బయలుదేరినప్పుడు ఒక్కోసారి చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నప్పుడు ప్రభువా నన్ను క్షమించు, వెంటనే క్షమాపణ అడిగేస్తాను. అవసరమైతే బైక్ తోలుకుంటూనే ప్రార్థన చేస్తాను. ఎందుకని? సమయమందును అసమయమందును ఆయనకు మొరపెట్టాలి. ఏ సమయమైనా ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అందుకే ఆ పక్కనే ఉన్నటువంటి హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వచనం, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. హల్లెలూయా. మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అక్కడ ప్రార్థన చేయమని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే మాటలు సిద్ధపరుచుకొని రావాలట. ఏ మాటలు? దేవునితో మాట్లాడేటువంటి మాటలు, దేవుడితో మాట్లాడేటువంటి మాటలు సిద్ధపరచుకొని రావాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. అందుకే ఏం చేయాలంటే ఆ విస్తారమైన మాటలు మనం మాట్లాడకుండానట్లుగా దేవుని పాద సన్నిధిలో, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే మాటలను సిద్ధపరచుకొని రావాలి. ఈ మాటలు ఎట్లా ఉండాలి అని అంటే ఆయన కింద వచ్చిన భాగంలో దానిలోనే చెప్తాడు, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఏం చేయాలంట? పాపములన్నిటినీ పరిహరింపుము. ఎందుకు ఆ మాట చెప్పాడు? పాపములను పరిహరించే దేవుడు పాపముల నుండి, శాపముల నుంచి విడిపించే దేవుడు. చాలామంది ఏ మాటలు సిద్ధపరచుకొని వస్తున్నారు అని అంటే ఏ కాడికి కూడా ఆ వ్యక్తి చేసే ప్రార్థన ఎట్లా ఉంటుందంటే, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు, నా కుమారునికి ఉద్యోగం దయచేయి, నా కుమార్తెకు వివాహము దయచేయి. ఏ కాడికి ఇవే అంటున్నారు తప్ప, అయ్యా నేను పాపిని, నా పాపములకు ప్రాయశ్చిత్తం దయచేయి, నా పాపాన్ని పరిహరింపుము. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ ఏకముగా పాపం చేసి ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడని దేవుని వాక్యం సెలవిస్తావు. అందుకే దినదినము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ మాటలు సిద్ధపరచుకొని రావాలి. ఏమని మాటలు సిద్ధపరచుకోవాలంటే పాపాన్ని పరిహరింపు ప్రభువా. దానియేలు గ్రంథంలో దానియేలు గారు చక్కటి ప్రార్థన చేశాడు. 9వ అధ్యాయము మనం చూసినప్పుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చదువు. ప్రార్థన చేయొచ్చు. చదవండి కంటిన్యూషన్. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయము ప్రార్థన చేసి చెప్పుకున్నది ఏమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడచువారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. హల్లెలూయా. దానియేలు గారు
ఆయన ప్రార్థన చేస్తే సింహాల నోలని మూసివేయించాడు. ఎంత గొప్ప ప్రార్థన పరుడు! ఆయనే ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడంటే, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని. ఏం చేస్తా ఉన్నాడంటే, ఆజ్ఞలను విధులను అనుసరించుట మాని అంటే దేవుడు చెప్పిన వాటిని విడిచిపెట్టి తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అయ్యా, పాపులమును దుష్టులమై చెడుతనమందు ప్రవర్తించొచ్చు తిరుగుబాటు చేసిన వారం మేము. ఆ మాటలు రావాలి. దానియేలు ప్రార్థన పరుడు కాకపోలేదు కదా, భక్తిపరుడు కాకపోలేదు కదా. ఎందుకు ఆయన ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే ఎప్పటికప్పుడు శుద్ధిపరచుకోవాలి, ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. బట్టలు ఉన్నాయి, ఈరోజు వేసుకొని ఇక వదలకుండగా ఇట్లాగే వేసుకొని తిరుగుతూ ఉంటే ఎట్లా ఉంటుంది? ఇది మాసిపోయి కంపు కొడుతుంది. మాసిపోవడమే కాదు, కంపు కొడుతుంది. పక్కన ఉన్న వ్యక్తి నిలుచొని మన వైపు చూడలేనటువంటి పరిస్థితి. మనం ఇక్కడ నిలబడితే కిలోమీటర్ దూరం వెళ్ళిపోతారు, అంతేనా కదండి? ఖచ్చితంగా. ఎందుకని? ఆ ఉన్న స్థితి అలాంటిది, ఉన్న పరిస్థితి అలాంటిది. ప్రతిరోజు కూడా నువ్వు ప్రశస్తమైన వస్త్రములు ధరించకపోతే, వాటిని విడవకపోతే నీ జీవితంలో నీ దేహమందు ఎంత కంపు కొడుతుందో, నీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించడానికి నీ దేహంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని ఏ రోజుకు ఆ రోజు శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. హల్లెలూయా. మాటలను సిద్ధపరచుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. అందుకే దానియేలు ప్రవక్త చాలా తగ్గించుకొని, అయ్యా మేము చెడుతనము చేసిన వారమయ్యా, చెడుతనముగా ప్రవర్తించిన వారమయ్యా, నీ మీద తిరుగుబాటు చేసిన వారమయ్యా అని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా ప్రార్థన చేశాడు? 3వ వచనం చెప్తాడు. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకొంటినే. ఏం చేయాలి? దేవుని ఎదుట ప్రార్థించుటకు వచ్చేటప్పుడు ఉపవాసం ఉండి విజ్ఞాపనలు చేయాలి. ఆ చేయవలసిన సమయాన్ని రూఢిపరుచుకోవాలి, సమయాన్ని గుర్తెరగాలి. ఆ సమయంతో పాటుగా గట్టి నిర్ణయం తీసుకోవాలి, స్థిరమైన నిర్ణయం కావాలి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ప్రతి శుక్రవారం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని చేస్తూ ఉన్నాను. అయితే కొన్ని దినాల తర్వాత నాకు ఒక ప్రేరేపణ కలిగింది. ఈ ఉపవాసం ఉండి మధ్యాహ్నం వరకు చేసేదానికంటే ఆన్లైన్ ప్రేయర్ చేయాలి అనే ఆలోచన వచ్చింది. హల్లెలూయా. ఈ శుక్రవారం ఆన్లైన్ ప్రేయర్, వ్యక్తిగత జీవితం, దేవునికి నీ జీవితంలో ఒక దినాన్ని అర్పించవలసిన సమయము ఎంతైనా అవసరము. ఎందుకనంటే శోధనలో పడకుండా ఉండాలి అని అంటే, నీ చెడుతనము తీసివేసుకోవాలంటే, నీ యొక్క ప్రవర్తనను మార్చుకోవాలంటే, ఇదిగో ఎందుకనంటే సులువుగా చిక్కులు పెట్టే పాపము నిన్ను పడవేస్తూ ఉంది. సాతాను ఆ యొక్క కబంధ హస్తంలోనికి తీసుకుంటూ ఉన్నాడు. ఆడు ఏం చేస్తా ఉన్నాడంటే గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదానని వెతుకుతూ తిరుగుచూ ఉన్నాడు. ఆడికి దొరకకుండా మనం ఉండాలి అని అంటే మన జీవితంలో ఏమి ఉండాలి? మాటలు సిద్ధపరచుకొని దేవుడితో ఒక రాత్రి గడిపే అనుభవంలోనికి రావాలి. లేదా నీకున్న సమయాన్ని బట్టి, నీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి, నీకున్న వెసులుబాటుని బట్టి ఖచ్చితంగా దేవుడితో మాట్లాడడానికి మాటలు సిద్ధపరచుకొని దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు విడవలసిన అవసరం ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ ఉంది దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుడు సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మాటలను సిద్ధపరచుకొని రావాలి. ఏ మాటలు అనంటే మన ఆస్తి ఐశ్వర్యాల కొరకు కాదు, కానీ అనేకుల రక్షణార్థమై ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. నేను ఎందుకు ప్రతి శుక్రవారం ప్రార్థన చేస్తాను తెలుసా?
కేవలం రక్షణ లేని వారి కొరకు మాత్రమే చేస్తాను. ఆ రోజు కేవలం రక్షణ లేని వారు రక్షణ పొందినట్లుగా ఆ ప్రార్థన ప్రత్యేకంగా నేను ఎన్నుకున్నాను. దేవుడు అట్టి తలంపు నాకు ఇచ్చాడు. నీ స్వజనుల కోసం, నీ రక్త సంబంధికుల కోసం, నీ బంధువుల కోసం, ఇదిగో నీ యొక్క దేశం కోసం. మన దేశాన్ని చూసినప్పుడు ఆ దేశం మాట ఎత్తుకుంటే నాకు కన్నీరు తన్నుకొచ్చేస్తూ ఉంది. ఎందుకు తెలుసా? ఈ యొక్క పరిస్థితిని చూస్తే భయంకరమైన పరిస్థితిగా ఉంది. దేవుడు చెప్పిన మాట ఏమిటి, దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఏమిటి, వాటిని విడిచిపెట్టి తిరుగుబాటు చేసిన ఈ జనాంగము ఎప్పుడు మారు మనసు పొందుతారయ్యా? ఆ మాట నా హృదయంలోనికి వస్తే అవన్నీ నా కన్నుల ముందు తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా చిన్నతనంలో ఆంజనేయ స్వామికి నేను కూడా కొబ్బరికాయలు కొట్టాను, ప్రదక్షిణలు చేశాను. 7వ తరగతి పాస్ అవుతే అయ్యా ఆంజనేయ నీ చుట్టూ వచ్చి ప్రదక్షిణ చేస్తానని అప్పుడు మొక్కున్నా. తెలిసి తెలియని దేశం రోజుల్లో నాలాగా ఇంకా తెలిసి తెలియని అవివేకంలో ఎంతమంది ఇంకా కొనసాగుతూ ఉన్నారయ్యా. ఇదిగో నేను అప్పుడైతే తెలిసి తెలియక నేను చేశానని క్షమించు. మరి ఈరోజు ఇంకా చేస్తూ ఉన్నారు కదా. ఇంకా మా భారతదేశం అంటేనే ఇదిగో దానికి ప్రతిష్టగా మారింది కదా ప్రభువా. దానిని ఎప్పుడు విడిపిస్తావయ్యా? ఇదిగో నా భారతదేశాన్ని క్రైస్తవ భారతదేశముగా నువ్వు ఎప్పుడు మార్చబోతున్నావు తండ్రి. అదే నా ప్రార్థన. నా రాష్ట్రం మనకున్న గొప్ప యోగ్యత ఏంటో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్లో ఎట్టి నిబంధనలు లేకుండా స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే దేవుని కృపే. హల్లెలూయా. అనేక రాష్ట్రాల్లో అనేక ఆంక్షలు ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా తిరుపతి అనే పట్టణంలో ఆంక్షలు ఉన్నాయి. ఇటువంటి అన్ని ఆలోచన చేసినప్పుడు, ప్రార్థనలో కూర్చున్నప్పుడు అవి తలంచుకుంటే కన్నీరు ఆగదు నాకు. ప్రార్థించాలి. మనం ప్రార్థించకపోతే మన దేశం బాగుపడదు, మన ప్రజలు మారరు. ఎంతకాలం వీటి కొరకు ప్రార్థిస్తారు? ఎంతకాలం వాటికి సాగిలు పడతారు వారు? మన దేశాన్ని ప్రేమించాడు కనుకనే ఆనాడు తోమాను ఆ భారతదేశానికి పంపించాడు దేవుడు. ఎందుకో తెలుసా? ప్రేమించాడు కనుక. ఆ ప్రేమించిన విధానాన్ని బట్టే ఈరోజు నువ్వు నేను ఈ స్థలంలో కూర్చొని ఆరాధించగలుగుతా ఉన్నాం. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే మన యొక్క దేశం కొరకు కన్నీరు విడవలసిన బాధ్యత ఉంది. రక్షణ లేని వారందరి కొరకు కన్నీరు విడవలసిన బాధ్యత ఉంది. అదంతా ఒక ఎత్తు అయితే, మన కుటుంబంలో రక్షణ లేని వారు ఉంటారు. భర్త మారు మనసు పొందితే భార్యకు మారు మనసు ఉండదు, భార్య మారు మనసు పొందితే భర్తకు మారు మనసు ఉండదు, వారిరువురు మారు మనసు పొందితే బిడ్డలకు మారు మనసు లేదు. దుఃఖం అనిపించట్లేదా? ఒక్కసారి ఆలోచించండి. రక్షణ పొందిన నువ్వు ఎక్కడ ఉంటావు? రక్షణ పొందిన నీ కుమార్తె ఎక్కడ ఉంటుంది? రక్షణ పొందిన నీ భర్త ఎక్కడ ఉంటాడు? రక్షణ పొందిన నీ కుమారుడు ఎక్కడ ఉంటాడు? రక్షణ పొందిన నీ తల్లి ఎక్కడ ఉంటుంది? రక్షణ పొందిన నీ తండ్రి ఎక్కడ ఉంటాడు? అవునా కాదా? రక్షణ పొందిన వారికి ఏముంది? నిత్యరాజ్యం ఉంది. అక్కడ ఎటువంటి బాధ ఇబ్బంది ఉండదు. నిత్యము పరిశుద్ధుడు, అనేక మంది దేవదూతలతో వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న ఆ మహాదేవుని పాద సన్నిధిలో మనం అందరము ఉంటాము, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా. కానీ నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ సమాజంలో, నీ ఇరుగు పొరుగు వారు, ఈ లోకంలో అనేకమైన స్నేహం చేస్తూ ఉన్నావే. నీ స్నేహితుడు నరకానికి వెళ్ళటం నీకు ఇష్టమా? ఏ రోజైనా నీ స్నేహితుడి కొరకు ప్రార్థిస్తున్నావా? నీ స్నేహితురాలు కొరకు ప్రార్థిస్తున్నావా? కన్నీరు విడవలసిన బాధ్యత నీ మీద ఉన్నదే అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. ప్రలాపించమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. రోధించమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. ఈ ఉపవాస ప్రార్థన దేని కొరకు? దేని ఉపవాస ప్రార్థన? మనం ఆశీర్వదించబడాలనా? మన బంగ్లాలు ఒకదాని మీద ఒకటి బంగ్లాలు కట్టుకోవాలనా? లేదా మనం విలాసవంతమైన జీవితం గడపాలనా? లేకపోతే కార్లలో మనం తిరగాలనా? లేకపోతే సుఖజీవనంతో గడిపే అనేక సంవత్సరాలు మనం అనుభవించాలనా? కాదే. ఉపవాస ప్రార్థన దేనికి చేస్తూ ఉన్నాము అని అంటే, అనేకుల రక్షణార్థమై ప్రార్థన చేయాలి ఉపవాసంతో. హల్లెలూయా.
యోనా గ్రంథంలో మనం చూడవచ్చు. యోనా నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటన చేసినప్పుడు ఆ యొక్క యోనా పట్టణము ఏలుతున్నటువంటి రాజు సహితము గోడ పట్ట కట్టుకున్నారండి. రాజు సింహాసనాన్ని విడిచిపెట్టాడండి. పశువుల సహితం అండి, నోరు లేనటువంటి ఆ జీవాలు, ఇదిగో ఆకలి అని అడిగి తినలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి మోగ జీవాలు సహితము సింహాసనాన్ని కూర్చున్నటువంటి రాజు నుండి మూగ జీవులు ఉన్నటువంటి జంతువుల వరకు కూడా ఏం చేశారు వాళ్ళు? 3వ అధ్యాయం 9వ వచనం 8వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే అక్కడ వారు చేసిన గొప్ప కార్యాన్ని మనం చూడవచ్చు. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము ఏమి కాకుండా తన కోపాగ్ని చేత చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గాలు విడిచి తాము చేయు బలత్కారం మానివేయవలను. మనుషులేవి పశువులేవి సమస్తమును గోడ పట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఏం చేశాడు? పశువులు సహితము రాజు నుండి నోరు లేనటువంటి పశువులు. మనమంటే ఏదో రకంగా ఉంటాము అనుకోవచ్చు. పశువులు ఉండగలవా? మనం మేతేస్తే తింటాయి, లేకపోతే పస్తుంటాయి, అంతేనా? వాటిని కూడా పస్తులు ఉంచాడు, వాటిని కూడా ఉపవాసం ఉంచాడు. ఎన్ని దినాలు? 3 రోజులు. 3 రోజులు ఏకదాటిగా ఉపవాసం ఉన్నాడు. ఎందుకని? దేవుడు చేస్తానన్న కీడు చేయక తన మనసు త్రిప్పుకొనేమో అని, పశ్చాత్తాపడతాడేమో అని చెప్పి ఆలోచన చేసి తన యొక్క దుర్మార్గతలు విడిచిపెట్టి తన యొక్క బలత్కారాలను మానివేసి ఇదిగో దేవుని సన్నిధిలో చేరి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి గోడపట్ట కట్టుకోవాలని రాజు ఆజ్ఞ జారీ చేశాడు. ఏం చేశారు? అందరూ వచ్చి దేవుని సన్నిధిలో చేరి ఆ యొక్క ప్రాంతంలో రాజు మొదలుకొని ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఏం చేశాడు దేవుడు? ఆ 10వ వచనంలో చదవండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చాలు. ఏం చేశాడు దేవుడు? యోనాకేం చెప్పాడు? నువ్వు వెళ్ళి నినివే పట్టణంలో ప్రకటన చేయి. 40 దినాలు ఇదిగో ఈ యొక్క దేశాన్ని, నినివే పట్టణాన్ని దుర్గతి కలగబోతా ఉంది, ఇది నాశనం కాబోతా ఉంది అని ప్రకటన చేయమన్నాడు. 3 దినాలు అంత ప్రయాణం, ఒక్కరోజు ప్రయాణం చేసి ప్రకటన చేశాడు. ప్రకటన చేస్తే రాజు సహితం మొదలుకొని ఆ పశువుల వరకు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పశ్చాత్తాపడి చేస్తానన్న కీడు చేయక మానుకున్నాడు. వాళ్ళు ఎట్లా సిద్ధపడి వచ్చారు? మాటలను సిద్ధపరచుకొని వచ్చారు. ఏమి ప్రార్థన చేయాలో సిద్ధపరిచాడు. ఇదిగో ఏమి దేవుని సన్నిధిలో వేడుకోవాలో రాజు ప్రకటన చేయించాడు. ఏమి వదిలిపెట్టాలంట? వాళ్ళు చెడుతనమును, దుర్మార్గమును, బలత్కారమును మానివేయాలి. అంతేనా? ఖచ్చితంగా అవి ఎప్పుడైతే ఒక వ్యక్తి నుంచి, జీవితంలో నుంచి తొలగించుకొని దేవుడి సన్నిధిలో మోకరించి కన్నీరు విడవడము మొదలు పెడతారో ఆ కన్నీరును చూసిన ఆ దేవుడు ఖచ్చితంగా దానికి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా! నీ కన్నీటిని ఆయన చూసి వ్యర్థముగా విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన ఖచ్చితంగా నీ కన్నీటిని చూసే దేవుడు. ఇజ్గియా ఏం చేశాడు? నువ్వు మరణం అవుచున్నావు కనుక నీ ఇంటిని చక్కబెట్టుకున్నామని దేవుని సేవకుని ద్వారా ప్రకటన చేసినప్పుడు, ఇదిగో తెలియజేసినప్పుడు ఇజ్గియా తన గోడ వైపు ముఖము తిప్పుకొని కన్నీరు విడిచాడు. ఏమైంది? 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు.
నువ్వు చేసే ప్రార్థన వ్యర్థముగా పోకూడదు. నువ్వు ఉపవాసముని కన్నీరు విడుస్తున్నావు అని అంటే అది వ్యర్థముగా పోకూడదు. ఇదిగో అనేకమైనటువంటి విస్తారమైన మాటలు నీ నోట రాకుండా, ఇదిగో ఏమి మాట్లాడాలో, దేవుడి సన్నిధిలో ఏమి దేవుడికి తెలియచేయాలో, ఏ విధమైన మాటలు ఆయన పాద సన్నిధిలో ధూపం వల్ల వేయాలో వాటిని నీవు కానీ సిద్ధపరచుకొని వచ్చి వాటిని మాత్రం నీవు ఆ దేవుడి సన్నిధిలో ధూపం వల్లే ఆయనకు అర్పించినట్లయితే, ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నట్లయితే, వాటిని ఆలకించిన దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు కదా, మాట తప్పుడు ఆయన నరుడు కాడు, ఆయన దేవుడు. ఆ దేవుడు మాట ఇచ్చాడు కనుక ఖచ్చితంగా నీ జీవితంలో అది నెరవేరుస్తాడు. అంత మాత్రమే కాదు, మనం చదువుకున్న వాక్య భాగంలో కింద వచ్చిన భాగంలో ఉంటుంది. హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయంలో, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకు ఉన్నవి. ఏమర్పిస్తూ ఉన్నారు వీళ్ళు? పెదవులు అర్పిస్తూ ఉన్నారు. పెదవులు ఏ రీతిగా ఉండాలి అని అంటే, పెదవులే దేనికి అర్పిస్తూ ఉన్నారు వాళ్ళు? పెదవులు దేవునికి స్తుతులు చెల్లించేవాడిగా, ప్రార్థించే పెదవులుగా ఉండాలి కనుక వ్యర్థమైన మాటలకు పెదవులను అప్పగించక, ఎక్కడ ఎవరికి అప్పగిస్తూ ఉన్నారు వీళ్ళు? దేవునికి అప్పగిస్తూ ఉన్నారు. ఇవే మాకు ఉన్నవి అంటున్నాడు. ఎందుకని? ఇదివరకు అనేక బలులు అర్పించారు, ఇదివరకు అనేకమైన అర్పించారు. దేవుడు వాటి వలన సంతృప్తి పొందలేదు. యెషయా గ్రంథంలో అంటాడు కదా, మీ విస్తారమైన బలులు నాకేలా, అవి నాకు ఎక్కసమైనవే. మరి ఏం అర్పించాలి? పెదవులను అర్పించాలి. ఎట్లాంటి పెదవులను అర్పించాలి? పరిశుద్ధమైన పెదవులను అర్పించాలి, పవిత్రమైన పెదవులను అర్పించాలి, నిష్కలంకమైన పెదవులను అర్పించాలి. నీ నోట ఏ మాటగా కూడా దేవునికి ఆయస్కరమైన మాట నీ నోట రాకుండా చేసుకొని ఆ పెదవులను దేవునికి అర్పించాలి. ఎందుకు అని అంటే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, నీ యొక్క శరీరమును సజీవయాగముగా ఆయనకు సమర్పించుకోవాలి అని జ్ఞాపకం చేస్తూ ఉంది దేవుని వాక్యం. శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా దేవుని కొరకు మాత్రమే ఉపయోగించాలి. అందుకే వాళ్ళు అన్నారు, ఏ మాట మాట్లాడినా, ఏది చెప్పినా ఎట్లా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఏమి మనం మాట్లాడాలంటే ఏమి ఉపయోగిస్తాము? పెదవులు ఉపయోగిస్తాం. పెదవులు లేకుండా మాట్లాడమంటే ఎవరు మాట్లాడలేరు. కనుక ఈ మాట్లాడే మాటలు ఏ రీతిగా ఉండాలి అని అంటే పవిత్రంగా ఉండాలి. ఎఫెసీ పత్రికలో అంటాడు, ఎఫెసీ పత్రిక 5:4వ వచనంలో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు భూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. అంతవరకు చాలు. ఏమి తగవంట? మనకు విశ్వాసులుగా పిలువబడుతున్నా కదా, విశ్వాసులుగా ఆదివారం రాగానే ఏం చేస్తా ఉన్నాం? మన సమయానికల్లా బైబిల్ చంకన పెట్టుకొని దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము కదా. వస్తున్న మనము మన పెదవులను ఏ రీతిగా కాచుకోవాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాచుకొని ఆ పెదవులను ఆయనకు అర్పించాలి. అర్పించవలసిన పెదవులు ఏ రీతిగా ఉండాలి అని అంటే ఆయన స్పష్టంగా తెలియజేస్తున్న మాట, కృతజ్ఞత వచ్చినవి మీరు ఉచ్చరింపవలను కానీ మరి ఏమి ఉచ్చరింపకూడదు అని అంటే బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వత్తులైనను మీ నోట రాకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులము కానీ చెప్పుకుంటే సరిపోదు. విశ్వాసులమని మన యొక్క డంబముగా ప్రవర్తిస్తే సరిపోదు. ఇదిగో మనం అనేకమైన దండోర వేసుకుంటే సరిపోదు. నిన్ను విశ్వాసిగా అయిన తరువాత
అన్యజనులైన వారు ఉన్నారు కదా, అన్యజనులైన వారు ఏం చేస్తారు అని అంటే, వారు ఏ పనిలో ఉన్నా నిన్ను కాపలా కాస్తూ ఉంటారు. అర్థమవుతుందన్నమాట. హల్లెలూయా. నీ మాటలను గమనిస్తారు, నీ యొక్క నడవడికలను గమనిస్తారు, నీ ప్రవర్తన విధానాన్ని గమనిస్తారు. నీ మాటలు ఎట్లా ఉన్నాయి అనేది నీ ప్రక్కన ఉన్నటువంటి అన్యజనులైనటువంటి నీ ఇంటి ప్రక్కన ఉన్నవారు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఆయన అందుకే కదా చెప్తా ఉన్నాడు, మీ నోట ఏముండాలి? కృతజ్ఞత వచనము తప్ప మరి ఏదైనాను నీ నోట రాకూడదు. చాలామంది చూస్తూ ఉన్నా మందిరంలోనికి వచ్చేసరికి చాలా అసలు ఈ నోట క్రీస్తు వచనము తప్ప, స్తుతి వచనము తప్ప ఏ మాట రాదేమో అన్నట్టుగా ఉంటారు. గుడిలో ఉన్నంతసేపు మాత్రం బాగా బ్రహ్మాండంగా ఉంటారు. దేవుడిని స్తుతిస్తారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు. అదే పదవులతో వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత అనరాని మాటలు అంటూ ఉన్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు, సరస్వతులు చేస్తూ ఉన్నారు చాలామంది. దానివల్ల ఎవరికండి అవమానం? చెప్పాలి. హల్లెలూయా. దేవునికి అవమానం తెచ్చే బిడ్డలుగా మనం ఉండుట కంటే మరణించుట మేలు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అంతేనా కాదా? ఎందుకు దేవుడు మనల్ని విశ్వాసులుగా తీర్చిదిద్దాడు? ఎందుకు దేవుడు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన సన్నిధిలోనికి పిలువనంపించుకున్నాడు? ఎందుకు ఈ స్థలంలో నేను చేర్చాడు అంటే, నీ ఇష్టం వచ్చిన ప్రకారం, నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడానికి, నిన్ను నీవు అర్పించుకోవడానికి ఆయన ఇక్కడి స్థలానికి తీసుకుని వచ్చాడా? కానే కాదు, నిన్ను ఒక పరిశుద్ధంగా చూడాలని, నిన్ను ఒక పవిత్రంగా చూడాలని, నిన్ను ఒక అమూల్యమైన మూలరాయిగా చూడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి ఆయన నిన్ను పిలవలేదు. నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించాలంటే ఇదిగో అనేకులు బయట వాళ్ళ ఇష్టానుసారమైన తిరుగుతూ ఉన్నారు, వారి ఇష్టానుసారమైన నడుచుకుంటూ ఉన్నారు. వారిని అడిగేవ నాదుడు లేడు, వారికి చెప్పే బాధకుడు లేడు. అందుకని వారు అలా నడుచుకుంటూ ఉన్నారు. కానీ నీకు దైవ సేవకుల చేత ఎప్పటికప్పుడు హెచ్చరింపబడతా ఉన్నావు, ఎప్పటికప్పుడు సరిచేయబడాలి. గద్దింపు అసహ్యమని నీవు త్రోసివేయకూడదు. హెచ్చరికను నన్నేనా నాకేనా అని నువ్వు అనుకోకూడదు. హెచ్చరికని నీ హెచ్చరించాడా దేవ సేవకుడి ద్వారా? ఈ హెచ్చరిక నా కొరకే కనుక ఇదిగో నాలో ఉన్న ఈ లోపాన్ని నేను సరి చేసుకోవాలని ఒక ఆలోచన నీలో కలగాలి తప్ప దాన్ని నువ్వు తప్పుగా భావించకూడదు. నువ్వు మాట్లాడే మాట అన్యులు విన్నప్పుడు దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, వాక్యము లేకుండానే నీ ప్రవర్తనను బట్టి అనేకులను క్రీస్తు చెంతకు నడిపించవచ్చని దేవుని వాక్యం ఉంది. హల్లెలూయా. అంటే మన ప్రవర్తన నువ్వు బోధించవలసిన అవసరం లేదు. సేవకుడు నీకు బోధిస్తూ ఉన్నాడు, బోధించిన ఆ బోధన నీ మనసులో నిలుపుకొని ఆ నిలుపుకున్న ఆ వాక్యానుసారంగా కానీ నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే పక్కన చూసిన ఆ సహోదరి ఎలా ఉండాలి అని అంటే, అమ్మో వీళ్ళు క్రైస్తవులరా, ఈ సహోదరి మందిరానికి వెళ్తుంది, ఆ సహోదరుడు మందిరానికి వెళ్తూ ఉన్నాడు, వారి యొక్క నడవడిక, వారి మాటలు వారు చూస్తే అసలు నిజంగా క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా అనిపించే విధంగా మనం ఉండాలి తప్ప క్రైస్తవులు అంటే ఇట్లా ఉంటారా, ఎందుకయ్యా మందిరానికి మొత్తం 24 గంటలు అనే పద్ధతిలో మనం ఉండకూడదు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు. వారన్నారు ఏమన్నారు అంటే, పెదవులు ఇవే మాకున్నాయ్యా, ఈ పెదవులను మేము నీకు అర్పిస్తూ ఉన్నాం. ఎందుకని? పెదవులను దేవుడికి అర్పిస్తే ఏం చేస్తాడు దేవుడు? వాటిని పవిత్రపరుస్తాడు. హల్లెలూయా. వాటిని పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. నీ నోట ఏ సరస్వతి కానీ, ఏ బూతు కానీ, ఏ పోకిరి మాట కానీ రాకుండా నీ నోటికి ఆయన చిక్కాన్ని తగిలిస్తాడు. హల్లెలూయా. ఏమిటి ఆ చిక్కమని? వాక్యమైన చిక్కాన్ని నీకు తగిలిస్తాడు. హల్లెలూయా. అది ఎప్పుడు నువ్వు తగిలించుకుంటావో. చిక్కము పెట్టిన ఎద్దు మేత మేస్తుందా? మేయదుగా. చూసారా, ఇక్కడ పశువులు ఉన్నాయి, ఈ పశువులకి చిక్కను తగిలించామనుకో మేత మేయ. అట్లాగే దేవుడు కూడా మనకు వాక్యమైన చిక్కాన్ని మన నోటికి తగిలించినప్పుడు ఆ పెదవులని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి వాటిని ఆయన రక్తంతో కడిగి మనకు పవిత్రంగా ఉంచి వాటిని మరలా అపవిత్రపరచకూడకుండా
అపవిత్రపరచబడకుండా ఏం చేస్తాడంటే దేవుని కాపుదల, వాక్యమైన కాపుదలను ఆయన నోటికి చిక్కముగా ఉంచుతున్నాడు. ఆ చిక్కాన్ని నువ్వు ధరించాలి. ఆ చిక్కాన్ని నువ్వు ధరించినట్లయితే నీ నోట ఏమి రావు? సరస్వక్తులు రావు, పోకిరి మాటలు రావు, బూతులు రానే రావు. నేను ఒకరోజు సంఘంలో రాజీవ్ నగర్ మాకు ఒండ్రికాలంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో వాక్యం చెప్పి బయటికి వెళ్తూ ఉన్నాను. బయటికి వెళ్తూ ఉంటే ఒక సహోదరి మందిరంలో నుంచి బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి చెప్పిన వాక్యం అంతా ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు, కానీ వినరాని మాటలు మాట్లాడుతూ ఉంది. అస్సలు వినడానికి అసహ్యంగా అనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ వల్ల ఒక్కళ్ళన్నా మారుతారా? వాళ్ళ వల్ల ఒక్కళ్ళన్నా మారుతారా? మారడానికి 100% గ్యారెంటీ లేదు. 100%, 100% ఆ వ్యక్తుల వలన దేవునికి ప్రయోజనము లేనే లేదు. దేవునికి ప్రయోజనకరంగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా, ఇష్టమైన కుమారుడిగా నువ్వు జీవించాలి అని అంటే నీ పెదవులను ఆయనకు అర్పించాలి. ఎప్పుడైతే నీ పెదవులను ఆయనకు అర్పిస్తావో ఆ అర్పించిన పెదవులను ఆయన ఏం చేస్తాడో తెలుసా? పరిశుద్ధపరుస్తాడు. ఎట్లా పరిశుద్ధపరుస్తాడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోనికి వెళ్దాం. 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త అంటాడు, అమ్మ 2వ వచనం నుంచి చదువుదాం. ఆయనకు పైగా శరాబులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచూడెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. 4వ వచనం, వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. ఆగుదాం ఆగుదాం ఆగుదాం. యెషయా ప్రవక్త ఈ యొక్క దర్శనమును చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ చూస్తూ చూసిన దర్శనం ఏమిటంటే, దేవదూతలు ఆయన ఎదుట ఎగురుతూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. 2 రెక్కలు, ఒక్కొక్క దానికి 6 రెక్కలు ఉన్నాయి. శరావులు, మహాదూతలు అని కింద ఫుట్ నోట్లో రాసి ఉంది. ఈ దూతలు నిలిచి ఉన్నటువంటి పరిస్థితిలో ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నటువంటి పరిస్థితిని గమనించాడు. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకున్నాడు, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకున్నాడు, 2తో ఎగురుతూ ఉన్నాడు. ఎగురుతూ ఎగురుతూ వారు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, దేవుణ్ణి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఏ రీతిగా చేస్తూ ఉన్నారంటే, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయించు ఉన్నప్పుడు అక్కడ వారి కంఠస్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదిలను, మందిరము ధూమము చేత నిండిపోయింది. అంటే పరిశుద్ధాత్మ నింపుదల జరిగింది. అప్పుడు ఆ దర్శనము చూసినటువంటి యెషయా ప్రవక్త అక్కడ మాట్లాడుతున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కనులారా చూచి తిని అనుకుంటుని. ఏం చేస్తా ఉన్నాడైనా? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఎవరైనా? యెషయా ప్రవక్త, దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్త అయినా ఆయన ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. అందుకే నేను చెప్పాను, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందుకే మనం ఏం చేయాలంటే, ఏ రోజుకు ఆ రోజు పరిశుద్ధపరుచుకోవాలి, ఏ రోజుకు ఆ రోజు కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి అనేది ఎందుకు చెప్పానంటే, దీనికోసమే చెప్పాను. దానియేలు ప్రవక్త ప్రార్థనాపరుడే. అయ్యా, నేను చెడు కార్యములు చేస్తున్నా, తిరుగుబాటు చేశానని ఒప్పుకున్నాడు.
ఇక్కడ యెషయా ప్రవక్త వస్తే, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనం ఎవరి మధ్య నివసిస్తూ ఉన్నాం? అపవిత్రమైన జనుల మధ్య మనం నివసిస్తూ ఉన్నాం. క్రీస్తు రక్తంలో కడగబడిన జనుల మధ్య మనం నివసిస్తూ ఉన్నాం. అందుకే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అంత మాత్రమే కాకుండా నేను నివసిస్తున్నది ఎక్కడో తెలుసా? అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నేను నివసిస్తూ ఉన్నాను. అందుకే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, అక్కడ అడుగుతాడు ఆయన, యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని అని చెప్పి, అప్పుడు ఆ శరవులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయను, నీ దోషమును తొలగి పోయెను. హల్లెలూయా. ఏమైంది యెషయా ప్రవక్తకి? దేవదూతలు ఆ యొక్క నిప్పు కొరువుని తీసుకొని వచ్చి తన పెదవులను తాకినప్పుడు ఆ పెదవులు ఏమైనాయంట? పరిశుద్ధపరచబడ్డాయి. ఎట్లా పరిశుద్ధపరచబడ్డాయి? అగ్నితో కాల్చబడ్డాయి. ఇప్పుడు నీ పెదవులు కూడా కాల్చబడాలి. నీ పెదవులు కూడా దేవుడికి అర్పించాలి. ఎప్పుడు అర్పిస్తావో అప్పుడు ఆయన కాల్చివేస్తాడు వాటిని. కాల్చిన ఆ పెదవులు ఎలా తయారవుతాయి అంటే పరిశుద్ధంగా తయారవుతాయి, పవిత్రంగా తయారవుతాయి. అందుకే ఆయన అన్నాడు, ఏమన్నాడు అంటే, ఇదిగో నీకు నీ పెదవులకు ఈ అగ్ని తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైనది, నీ దోషం తొలగిపోయేది కా. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పెదవులను ఎందుకు అర్పించాలి అని అంటే, ఆయన పరిశుద్ధపరుస్తాడు గనుక, ఆయన పవిత్రపరుస్తాడు గనుక, ఆ పెదవుల ద్వారా మనం అపవిత్రంలోనికి దిగజారిపోతాము గనుక, ఇదిగో అట్టి స్థితిలోనికి నువ్వు విడవడుట ఆయనకి ఇష్టం లేదు గనుక ఏం చేయాలంటే నీ పెదవులను ఆయనకు అర్పించాలి. ముందు మనం మాట్లాడుకున్న మాటలు, మన జీవితంలో జరుగుతున్నటువంటి, మన కన్నుల ముందు జరుగుతున్న వాటిని మనం ఎవరికి తెలియచేయాలి? రాబోయే తరముల వారికి తెలియచేయాలి. మనం తెలియచేస్తూ ఏం చేయాలి? వాటి నుంచి విడుదల పొందుటకు కన్నీరు విడవాలి. ఆ కన్నీరు విడిచిన తర్వాత ఇదిగో దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మాటలను సిద్ధపరచుకొని రావాలి. మాటలు సిద్ధపరచుకొని నీవేం చేయాలంటే, ఇదిగో నీ జీవితంలో ఏది దేవునికి ఆయస్కరంగా జరుగుతూ ఉందో, నీ అవయవంలో ఏది నీ మాటను ధిక్కరిస్తూ వెళుతూ ఉందో దాన్ని నువ్వేం చేయాలంటే ప్రభువుకు అప్పగించాలి. అక్కడ వాళ్ళు ఏం చెప్పారు? అయ్యా ఇదిగో పెదవులను నీకు అర్పిస్తూ ఉన్నా, ఇక మా దగ్గర ఏమీ లేదు, సమస్తము కోల్పోయాము, సమస్తము నష్టపోయాము, ఇదిగో సమస్తమును మాకు ఏమీ లేకుండా చేసుకున్నాము. కానీ ఎందుకు ఆ రీతిగా జరిగిందంటే, వీళ్ళు చెరలోనికి కొనుక్కోబడ్డారు. ఆ చెరలోనికి కొనుక్కోబడిన తర్వాత బానిసలుగా జీవిస్తూ ఉన్నారు. బానిసలుగా జీవిస్తున్న ఆ తరుణంలో దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. అందుకే వారు ఏం చేస్తూ ఉన్నారంటే, మా దగ్గర ఇక ఏమీ లేదు, మా దగ్గర నీకు అర్పింపగలిగినవి ఏమైనా ఉన్నవి అని అంటే, ఇదిగో నాయన ఇదిగో ఈ పదవులు తప్ప మాకు ఇక ఏమీ లేవని చెప్పి దేవునికి అర్పించుకున్నారు. మరి నీ జీవితంలో నువ్వు ఎట్లా వస్తూ ఉన్నావు? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సిద్ధపాటుకలుగా వస్తున్నావా? కన్నీరు విడిచి వస్తున్నావా? మాటలు సిద్ధపరచుకొని వస్తున్నావా? నీ పెదవులను ఆయనకు అర్పించుకొని వస్తున్నావా? జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఉపవాస దిన ప్రార్థనలో మనం ప్రార్థించే అవసరతలు, మనం ప్రార్థించే అక్కరలు, మనకు ఏదైనా అవసరం ఉండొచ్చు. నీ వ్యక్తిగత జీవితంలో అది జరిగించు, ప్రార్థించు. నీ అవసరతల కొరకు ప్రార్థించకూడదని నేను చెప్పట్లేదు, కానీ వాటితో పాటుగా మరి ప్రాముఖ్యముగా నీ గురించి ప్రార్థించుకునే కంటే ముందుగా ఎవరి గురించి నువ్వు ప్రార్థన చేయాలంటే నీ ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థించాలి, నీ రక్త సంబంధికుల కొరకు ప్రార్థించాలి, నీ స్నేహితుల కొరకు ప్రార్థించాలి, నీ యొక్క దేశం కొరకు ప్రార్థించాలి, నీ రాష్ట్రం కొరకు ప్రార్థించాలి. ఇదిగో నీ చుట్టూ జరుగుతున్నటువంటి ఈ యొక్క గొప్ప హింసల కొరకు ప్రార్థించాలి. ఈ తెగుళ్ళు మన మధ్య నుంచి తొలగిపోవున్నట్లుగా ప్రార్థించాలి. అనేక మంది దైవ సేవకులు ఉపవాస ప్రార్థనలు పెడతా ఉన్నారు. కారణం ఏంటంటే, ఇదిగో ఈ తెగుళ్ళ నుంచి మనం విడిపించబడాలని, ఈ కష్టాల నుంచి మనం విడిపించబడాలని, ఈ శ్రమల నుంచి మనం విడుదల పొందాలని, ఇదిగో అనేకమైన సమస్యల నుంచి విడుదల పొందాలని. హల్లెలూయా. మరి మనము ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా. నిజమే ప్రభువా, ఇదిగో నేను
ఇంతవరకు ఒకవేళ నా స్వార్థ ప్రకారంగా నేను ఆ రీతిగా ప్రార్థించానేమో, అయితే ఇప్పటి నుంచి ఆ రీతిగా నేను ప్రార్థించడానికి ఇష్టపడనయ్యా. ఇదిగో నా దేశం కొరకు నేను కన్నీరు విడుస్తానయ్యా, నా రాష్ట్రం కోసం నేను కన్నీరు విడుస్తానయ్యా, ఇదిగో నా రక్త సంబంధికుల కొరకు నేను కన్నీరు విడుస్తానయ్యా, ఇదిగో నా కుమార్తె కొరకు, నా కుమారుడు కొరకు రక్షణ నిమిత్తం కన్నీరు విడుస్తానయ్యా. ఇదిగో నా దేశము రక్షణ పొందులాగన, నా రాష్ట్రం రక్షణ పొందులాగన, నా కుటుంబ సభ్యుల రక్షణ పొందులాగన నేను కన్నీరు విడుస్తాను ఈ ఉపవాస ప్రార్థనలో అని చెప్పి నువ్వు ఒక తీర్మానం చేసుకోవా. మాట్లాడే మాటలు కూడా దేవుని సన్నిధికి సిద్ధపాటు చేసుకొని రావాలని చెప్పినట్టుగా, ఇదిగో వ్యర్థమైన మాటలు ఉచ్చరించకుండా, ఇదిగో దేవునికి ఇష్టమైనటువంటివి, విరిగి నలిగిన హృదయం ఆయనకు ఇష్టము కనుక. విరిగి నలిగిన హృదయం ఎప్పుడు వస్తూ ఉందంటే, నిన్ను నీవు దేవునికి నీలో ఉన్న లోపలను ఒప్పుకొని ఆయన సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు ఆయన ఇష్టపడే హృదయం అదే. కనుక అటు రీతిగా మాటలు సిద్ధపరచుకొని రావాలి, నీ పెదవులను ఆయనకు అర్పించుకోవాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ చప్పలు కొడదాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇప్పటి వరకు చక్కని వర్తమానం అందించినటువంటి ప్రియ దైవజనులు రమేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి నిజముగా దేవుని బిడ్డలమైన మనం ఖచ్చితంగా మనం అర్పించవలసినవేంటి? దేనికి బదులుగా పెదాలు అర్పిస్తున్నాం? పెదాలు అంత బలమైనవి, ఎంత దున్నపోతుల్లా అంత బలమైనవి. ఏంటి? పెదాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దున్నపోతులకి ఎంత బలం ఉంటుందో ఎడ్లకి అంత బలం ఉంది. దేనికి? ఈ పెదాలకి. కాబట్టి ఆగట్లా పొడి చేస్తున్నారు. దేంతో? పెదాలతోనే. కాబట్టి వీటిని ఏం చేయాలి? మనం దేవునికి మనము అర్పించవలసిన వారమై ఉన్నాం. ఆనాడు దానియేలు కూడా తనలో ఉన్న చెడుతనాన్ని ఒప్పుకున్నప్పుడు మన నిజంగా దైవజనులు మంచి సాక్ష్యం చెప్పారు. బాప్తిసం పొంది కూడా దేవునికి దూరం అయిపోయినప్పుడు మరి దేవుడు ఒక చర్మ వ్యాధిని పెట్టాడు. మరలా ఆ చర్మ వ్యాధి నుండి విడిపించబడటం కొరకు మళ్ళా కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడగా దేవుడు నిజంగా ఆయన బాగు చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చక్కగా పిలవగానే ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యలోనికి వచ్చి మంచి వర్తమానం అందించినందుకై దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. అందరూ కూడా తల్ల ఉంచినట్లయితే ప్రార్థనాపూర్వకంగా మరి నిజంగా ప్రభు పాదాలు చెంత ఉన్నటువంటి మనం ఏకీభవించి ఒక తీర్మానం చేద్దాం. దేవా, మమ్మల్ని పరిశుద్ధపరచండి, మా దేశము కొరకైన భారాన్ని మాకు దయచేయండి. మీ సన్నిధికి వచ్చినప్పుడు మా నోటి మాటలు సిద్ధపరుచుకొని మీ సన్నిధికి వచ్చినట్లుగా మమ్మల్ని పురుకొల్పండి. ప్రార్థిద్దాం, 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 ప్రార్థిద్దాం. ప్రభు పాదాలు చెంత యేసయ్యా కనికరించండి అయ్యా, కనికరించండి, కనికరించండి, కనికరించండి. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. దేవా, మమ్మల్ని శుద్ధీకరించండి అయ్యా, మా హృదయాలను శుద్ధీకరించండి. మా ఒప్పుకుందాం, ఇది మనం పశ్చాత్తాపడవలసిన సమయం, ఇది ప్రభువుని అడగవలసిన సమయం, ఇది ప్రభు పాదాలు చెంత విజ్ఞాపన చేయవలసిన సమయం, ఇది. అందరూ కూడా కన్నీరు విడిచి ప్రభు పాదాల వద్ద ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా తండ్రి, నీకు స్తోత్రములయ్యా. స్తోత్రమయ్యా. ఘనమైన, ఉన్నతమైన, అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకును, నిన్ను గణపరచుటకును, నీ యొక్క జీవం గల అమూల్యమైన మాటలు వింటకును నీవు మాకు అనుగ్రహించు. నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా. ప్రభా, పాటలు పాడి నేను స్తుతించి ఉన్నాము ప్రభా. అదేవిధంగా మీ దాసుని నిలబెట్టుకుని బలపరిచి మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రం. అయ్యా, మీ దాసుని ముఖాంతరంలో మీరు మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. నిజముగా భయంకరమైన దినములలో ప్రభా అయ్యా, ఎంతైనప్పటికీ కూడా మేము కన్నీటితో ప్రార్థించవలసిన వారమై ఉన్నాము ప్రభా. ఇదిగో మీ మొత్తు వదిలిపెట్టి ఇదిగో మీరు కన్నీటితో రోదనము చేసి ప్రార్థన చేయమంటున్నావు ప్రభా. అటు ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా, యవ్వన కాలంలో భర్తను కోల్పోయిన స్త్రీ ఏ విధముగా రోధిస్తుందో అట్టి రీతిగా మీరు రోధిస్తూ
ప్రార్థన చేయమని చెప్పి ఉన్నావు ప్రభువా. అయ్యా మేము అట్టి రీతిగా ప్రార్థన చేయలేకపోతున్నాము ప్రభువా. అయ్యా దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయ్యా మాకు కన్నీటి ప్రార్థన మీరు నేర్పించండి ప్రభువా. అయ్యా మేము రోదనము చేయలేకపోతున్నాము తండ్రి. అయ్యా రోదన చేసే కృపను మాకు దయచేయండి ప్రభువా. అయ్యా నిజముగా నాడు దానియేలు పాపములు ఒప్పుకున్నాడు ప్రభువా. ఆనాడు నినివే పట్టణస్థులు పాపములు ఒప్పుకున్నారు ప్రభువా. అయ్యా మా పాపములు ఒప్పుకునే హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. మా పాపములు ఎదుట ఒప్పుకున్నట్టుకు సహాయము చేయండి అయ్యా. అయ్యా దావీదు అంటున్నాడు ప్రభువా, ఇదిగో నేను నీ ఎదుట నా పాపములు కప్పుకొనుక ఒప్పుకొనుచున్నాను అంటున్నాడు ప్రభువా. అటు రీతిగా మేము కూడా ఒప్పుకోవడానికి సహాయము చేయండి అయ్యా. మా పెదవుల్ని కర్పించుకోవడానికి సహాయము చేయండి అయ్యా. అయ్యా మీ నీ మందిరానికి వచ్చేటప్పుడు ప్రభువా అయ్యా మీ మాటలు సిద్ధపరచుకుని వచ్చేటకు సహాయము చేయండి అయ్యా. అయ్యా నీ మందిరంలో ఏ విధంగా ప్రార్థన చేయాలో ప్రభువా, ఏ విధంగా మొర్ర పెట్టాలో ప్రభువా, ఏ విధంగా మాట్లాడాలో ప్రభువా అయ్యా సిద్ధపాటును మాకు దయచేయండి ప్రభువా. అయ్యా మా పెదవులు మీరు కాల్చండి ప్రభువా. నాడు యెషీ పెదవులు కాల్చి పరిశుద్ధపరిచినట్లుగా ప్రభువా అయ్యా ఈ దినంలో ప్రతి ఒక్క పెదవులు కాల్చండి ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరి పెదవులని పరిశుద్ధ ఆజ్ఞతో కాల్చండి ప్రభువా. అయ్యా ప్రతి పెదవులు పరిశుద్ధపరచండి యేసయ్యా. అయ్యా నిజంగా మా పెదవుల ద్వారా మేము పాపం చేస్తున్నామయ్యా. అయ్యా మా పెదవుల ద్వారానే ప్రభు నీ నామానికి అవమానం కలుగజేస్తున్నాము ప్రభువా. అయ్యా దయతో మా పెదవుల్ని కాల్చండి నా తండ్రి. అయ్యా శుద్ధీకరించండి ప్రభువా. అయ్యా నీవు నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా విని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు ప్రభువా. అయ్యా వాక్యం విని విడిచిపెట్టడం వల్ల తండ్రి అయ్యా ఏ ప్రయోజనము లేదు కానీ ప్రభువా అయ్యా నీ వాక్యం విని వాక్య ప్రకారం జీవించడానికి సహాయము చేయండి అయ్యా. నీ వాక్య ప్రకారము తండ్రి మీరు నడుచుటకు సహాయము చేయండి అయ్యా. అయ్యా నీ వాక్య ప్రకారము జీవిస్తూ ప్రభువా అయ్యా నీ ఆశీర్వాదం పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. అయ్యా విన్న ప్రతి మాట హృదయం అనే పలకల మీద ముద్రించండి ప్రభువా. అయ్యా ధ్యానించి కృపను దయచేయండి అయ్యా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. నీ బిడ్డల జీవితాల్లో మీ కార్యములు జరిగించండి అయ్యా. అయ్యా వారు ఏదైతే నీ సన్నిధిలో కన్నీటితో గోజాడుతున్నారో ప్రభువా, ఏదైతే ప్రార్థన చేసుకొనుకుంటున్నారో ప్రభువా ఆ ప్రార్థనలన్నీ మీరు ఆలకించండి అయ్యా. వారి మనవులన్నీ మీరు అంగీకరించండి ప్రభువా. అయ్యా నీ బిడ్డల ప్రతి ప్రార్థనలు మీరు ఆలకించి ప్రతిఫలాన్ని దయచేయండి. పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవ నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి అయ్యా. అయ్యా మీ శక్తితో నింపండి ప్రభువా, నీ బలముతో మీరు నింపండి ప్రభువా. అయ్యా ఉపవాసం ఉండకు సహాయము చేయండి ప్రభువా. అయ్యా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేసే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. రాలేని బిడ్డలు దయతో క్షమించండి, వారికి మరి ఒక తరుణము దయచేయండి అయ్యా. మా మధ్యలో నడిపించిన దైవ సేవకులు కూడా ఇంకను మీరు బలపరచండి అయ్యా. నీ ఆత్మతో అభిషేకించి ప్రభువా అయ్యా అనేక చోట్ల మీరు నిలబెట్టి మరుగుపరిచి మీరు వాడుకోనండి అయ్యా. వారిని వారి సేవ పరిచయం వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి అయ్యా. అయ్యా ఇంకను రేపటి దినాలు జరగవలసిన ఉపవాస ప్రార్థనలో తోడుగా ఉండండి అయ్యా. పగటి వేళను రాత్రి వేళను ప్రభువా అయ్యా నీ నామానికి మహిమకరంగా జరిగించండి అయ్యా. అనేక మంది బిడ్డలు మీరు తోడుకుని రండి అయ్యా. సంఘ బిడ్డలు అందరూ కూడా చేరి వచ్చి ప్రభువా అందరము కూడా ఏక మనసుతో ఏక ఆత్మతో నేను స్తుతిస్తూ ప్రభువా అయ్యా నేను ఘనపరుస్తూ నీ నామంలో ప్రార్థించి కృపను మాకు అనుగ్రహించమని అయ్యా. రాత్రి వేళ సమయంలో ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. నీ బిడ్డలు బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు కూడిన సంఘానికి బిడలకు వాక్యం అందించిన దైవజనులకు వారి పరిచర్యకు తోడయ్యుండునుగాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.